హాయ్ అండి, అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరణాతలండి. ఇదిగో నేను చేసే ఇదిగో బ్రెడ్ పొడి అండి. ఇదిగో కోళ్ళు అండి. ఇదిగో ఈ బంగాళదుంపలు ఉడకబెట్టినాయండి. తర్వాత ఇదిగో గుడ్లు అండి. ఇదిగో ఇదిలా తయారు చేసి ఆ గుడ్లో ముంచి ఇందులో బ్రెడ్లో పెట్టి అప్పుడు మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అప్పుడు నూనెలో వేపితే బాగుంటాయండి. ఎందుకో చూసారా, ఇందులో పెడుతున్నాను కోడి. ఎందుకో చూసారా, కోడి ఇందులో పెడుతున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అప్పుడు చక్కగా అవుతాయి. అప్పుడు మళ్ళీ నూనెలో వేపాలి, అప్పుడు బాగుంటాయి. అన్నీ చేసేసాక అప్పుడు పెడతాను బ్రెడ్లో. అప్పటి వరకు పెట్టాను. అన్నీ చేసేయాలి కదా, ఎన్ని వస్తాయి చూస్తాను. ఇంకా వంట బోర్డు ఉందండి. మా అవసరం ఉండాలా. తర్వాత మా బాబాకి తెసరిపు ఉండాలా, సొరబా కాయాలా. ఎన్ని పనులు ఉన్నాయండి బాబు, ఎన్ని పనులు ఉన్నాయి నాకు, ఎన్ని పనులు ఉన్నాయి. ఎప్పటికవుతాయి చూడండి నా వంటలు అన్నీ ఎప్పటికవుతాయి చూడండి. ఇప్పటి నుంచి ప్రారంభించాను. సాయంకాలం 6 గంటలకల్లా తబల మీద పెట్టేయాలి వాళ్ళకి. అలా పెట్టేస్తే అప్పుడు తింటారు వాళ్ళు. చూసారా, ఇలా చేసి పెట్టేస్తే అప్పుడు అలాగా గారి అనుకోవచ్చు, దీని గారి రూపం కూడా అనుకోవచ్చు. ఓ యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నీ ప్రేమ నా సొంతమే ప్రభా. యేసయ్యా నీ ప్రేమ చూసారు కదా, ఇలాగ వస్తున్నాయి చేసి. ఓకే, శిక్షకు పాత్రుడనయ్యా రక్షితివయ్యా, నా వల్ల నేరమాయే, నా వల్ల నేరమాయే, సల్లాని దయగల తండ్రి, సల్లాని దయగల తండ్రి, అపరాధి యేసయ్యా కృప చూపి ప్రోమయ్యా, యేసయ్యా కృప చూపి ప్రోమయ్యా. చూసారా, ఇలా వస్తున్నాయి. అన్నీ చేసేసి బ్రెడ్లో అందులో వేసి తర్వాత బ్రెడ్లో పెట్టి అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇదే కోడేసి దానిపైన పెట్టింది కూడా ఉన్నది, అది వద్దన్నారు. వాళ్ళే ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఏం చేయాలా అనుకున్నాను. అప్పుడు ఆలోచన వచ్చింది,
"ఆ, ఇలా చేస్తే బాగుంటుంది తింటారలో" అనేసి గవ్వ ఇలా చేస్తున్నారు అనమాట. ఎన్ని వెరైటీలు తింటారు వీళ్ళు దేవుడి కృపను బట్టి. ఇలా తిండికి పుట్టారు తండ్రి యేసయ్య. ఎంత బాగా తిండి తింటారో వీళ్ళు. మంచి మంచి తిండిలు తింటారు వీళ్ళు తిండిలు. దేవునికి స్తోత్రం నాయన. దేవుడికి వీళ్ళకి కొదువు లేకుండా ఇచ్చారు కాబట్టి మనం ఈ దేశంలో పని చేసుకోగలుగుతున్నాం కదండి. ఇలాగ పని చేసుకుంటున్నామంటే వాళ్ళ చేతుల దగ్గర వాళ్ళ పని చేస్తున్నామంటే మరి దేవుడి కృప కదా. దేవుడిచ్చిన భాగ్యం ఇది అనుకోవాలి నిజంగానే. దేవుడిచ్చిన భాగ్యం బాబోయ్. లేకపోతే ఎక్కడ ఉంటాయండి పనులు ఉంటాయి, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇలాగ పనులు లేనివారు తిండి లేనివారు ఎంతోమంది ఉన్నారు కదండి. మనకు దేవుడు ఈ పని ఇచ్చాడంటే దేవుని మహాకృప కదా. ఆయన కృప మాత్రమే, రెండోది ఏమీ లేదు. ఆయన కృప మాత్రమే. దేవా స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ఈ బొతాతలో ఏం వేసానంటే మాజీ వేసాను, తర్వాత కొంచెం క్రీమ్ వేసాను. క్రీమ్ వేయలేదు, పిలిపిలి ఆస్వాదు, కొద్దిగా ఉప్పు, కొంచెం జిబిని వేసాను అంతే, ఏమీ వేయలేదు. ఇంకా ఇలా చేసుకుంటే బాగుంటాయండి. తండ్రి యేసయ్య దాసయ్య నీకు వందనాలు తండ్రి పరిశుద్ధుడా. అందుకు చూసారా ఇలాగా చక్కగా వస్తున్నాయి. ఓకే 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 ఓకే. తీరా బంగాళదుంపలు ఉడకబెట్టేసి ఏం చేయాలో తెలియదు. ఏం చేయాలి తండ్రి, ఏం చేయాలా అనుకున్నాను. అప్పుడు నా దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. ఏమని, ఇలా చేస్తే బాగుంటుంది అని. ఆ జ్ఞానం బట్టి ఇలా చేస్తున్నాను. నా వల్లనే రమాయే చల్లని దయగల తండ్రి, చల్లని దయగల తండ్రి, సయ్యా కృప చూపినా. చూసారా చూసారా చక్కగా వస్తున్నాయి. సాయంకాలం ఏ పాటి కూడా పెడతానులేండి. ఇది ఎలా వచ్చాయో చూపిస్తాను నాకు. వీలుంటే చేస్తానండి బాబా, లేకపోతే లేదు. కానీ వీడియో చేయడానికి కూడా ఖాళీ ఉండట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇలా కూర్చున్నాను కాబట్టి చేస్తున్నాను. లేకపోతే అవకాశం ఉండట్లేదండి బాబా.
కోడి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా అయిపోతాయి. చక్కగా ఇలా ఉండవు, చక్కగా వచ్చేస్తాయి. వచ్చాక అప్పుడు నూనెలో వేపేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. బంగాళదుంప తినకూడదు నేను, లేకపోతే ఇది తినేది. బాగుంటాయి కదా. సతిపాత్రుడా సతిపాత్రుడా యేసయ్యా, స్తుతులకు యోగ్యుడవు నీవు, స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు యోగ్యుడవు నీవు, స్తుతులకు పాత్రుడవు. ఈ వేళనులతో స్తుతించన, కోట్లాది స్వరముతో ఆరాధించెదా, కోట్లాది స్తుతులతో ఆరాధించెదా, కోట్లాది నిన్ను కొనియాడెదా. స్తుతిపాత్రుడా నా యేసయ్యా, స్తుతింతును వేణులతో నిన్ను స్తుతింతును. ఆరాధన 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 ఆరాధన. ఉండండి ఒక్క నిమిషం. అందుకనండి గుడ్డుది చూడండి, ఇలాగా వేసేసి ఇలాగ తీసేసి ఇలాగా బ్యాటర్ వేసేయాలి. చూసారా, ఇలాగ వేసేయాలి. వేసిస్తే సరిపోతుంది. రేపులో పెడితే సరిపోతుంది. చెప్తానండి. ఇందులో పెడతామని ఇలా చేయాలండి, అంతే. తర్వాత టీ పిదురు పడేసి నూనెలో వేసుకోవడమే, అంతే. ఓకేనండి, బాయ్ అండి. అందరికీ మరణాతండి.